మన యొక్క అంశము సాక్ష్యము. మరి సాక్ష్యమును గురించి చెప్పాల్సి ఉండగా ఈ 3వ యోహాను పత్రికను ఎందుకు చదివించారు అని మీలో ఎవరైనా ఆలోచించి ఉండవచ్చు. ఆ సాక్ష్యముల గురించే ఈరోజు మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 3వ యోహాను పత్రిక చాలా చిన్న పత్రిక. చాలా చిన్న పత్రికలు ఉన్నాయి. ఒకే ఒక అధ్యాయాలతో ఉన్న గ్రంథాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిల్లో ఈ 3వ యోహాను పత్రిక కూడా ఒకే ఒక అధ్యాయం కలిగినటువంటి పత్రిక. చాలా చిన్న పుస్తకం. అందుకొరకని ఈ చిన్న పుస్తకాల జోలికి, ఈ చిన్న గ్రంథాల జోలికి చాలామంది వెళ్ళరు, చదవరు కూడా. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో లోపల ఉంటాయి కాబట్టి. అయితే చిన్న పత్రికే కానీ ఇందులో రాయబడినటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు కలిగినటువంటి పుస్తకము 3వ యోహాను పత్రిక. ఈ యోహాను పత్రికను ఎవరు రాశారో చెప్పగలుగుతారా? ఈ 3వ యోహాను పత్రికను ఎవరు రాశారో చెప్తారా? ఎవరు రాశారు? యోహానే రాశాడు. అందుకొరకే యోహాను రాసిన పత్రిక అని చెప్పేసి. ఎవరు రాశారు మరలా చెప్పండి? యోహాను రాశాడు. ఈ యోహాను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన యోహాను. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను ఎన్ని గ్రంథాలు రాశాడు మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? 5 పుస్తకాలు రాశాడు కదా. యోహాను ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు రాశాడు. వాటిల్లో నంబర్ 1 ప్రకటన గ్రంథము, నంబర్ 2 మొదటి యోహాను పత్రిక, నంబర్ 3 2వ యోహాను పత్రిక, నంబర్ 4 3వ యోహాను పత్రిక, నంబర్ 5 యోహాను సువార్త. యోహాను సువార్త అంటే మొత్తం 5 పుస్తకాలు రాశాడు. ఈ పత్రిక ఒకవేళ చదివిన వారికి ఏమైనా జ్ఞాపకం ఉందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే చదివినప్పుడు మనమందరము కూడా విన్నాము కదా. ఈ పత్రిక ఒక సంఘ పెద్దకు, మరలా చెప్తున్నా, సంఘ పెద్దకు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘ పెద్దకు అనే బదులుగా మనం సంఘ విశ్వాసికి అనే మాటను చేర్చుకుందాం. మనము సంఘ విశ్వాసికి అనేటువంటి మాటను చేర్చుకుందాం. కాబట్టి ఈ యొక్క పత్రిక ఒక సంఘ పెద్దకు రాస్తూ ఉన్నాడు. ఆ సంఘ పెద్ద పేరేంటో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? గాయు. ఆ సంఘ పెద్ద పేరేంటి? గాయు. గాయు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక బైబిల్ టీచింగ్ లాగా, ఒక బైబిల్ లెసన్ లాగా ఇవి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గాయు అనేటువంటి సంఘ పెద్దకు రాస్తాడు. సంఘ పెద్ద అనే బదులుగా విశ్వాసి అనుకుందాం, ఎందుకంటే అది మనందరికీ వర్తించే విషయం కాబట్టి. ఈ 3వ యోహాను పత్రికలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు కదా. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు 3 వ్యక్తులు. ప్రాముఖ్యమైన వ్యక్తులు కాదు, అసలు 3 వ్యక్తులే ఉన్నారు. 3 పేర్లు ఈ 3వ యోహాను పత్రికలో మనకు కనబడుతూ ఉన్నాయి. అందులో మొదటి వ్యక్తి గాయు. మొదటి వ్యక్తి గాయు. ఈ 3లోనే ఎంతమంది? ఈ 3లోనే అంటే ఈ 3 కూడా సంఘములోని పెద్దలు లేక సంఘములోని విశ్వాసులు, ఒకే సంఘములోని పెద్దలు, ఒకే సంఘానికి చెందినవారు. ఈ 3 వ్యక్తుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల్లో మంచి సాక్ష్యము కలిగిన వారు ఉన్నారు, చెడు సాక్ష్యాన్ని కలిగిన వారు కూడా ఉన్నారు. ఈ మంచి సాక్ష్యము కలిగినటువంటి వారిని మొట్టమొదటిగా చూద్దాము. తరువాత సమయం ఉంటే 3వ వ్యక్తిని కూడా అతనిలో ఉన్న చెడేంటి, అతనిలో ఉన్న దైవ వ్యతిరేకమైన కార్యమేంటి అది కూడా చూద్దాం. లేనట్లయితే 2 వ్యక్తులను మాత్రం మనం చూసి ముగించుకుందాము. సాధ్యమైనంత వరకు 3వ వ్యక్తిని కూడా ధ్యానం చేద్దాం. మనం ఈ గాయును గురించి 3వ యోహాను పత్రిక 1వ వచనము నుంచి 8వ వచనం వరకు
వ్రాయబడి ఉన్నది. చాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుతారని. ఏంటి? ఈ చిన్న పత్రికలో కేవలం 14 వచనాలు ఉన్న పత్రికలో, ఒకే ఒక అధ్యాయం ఉన్న పత్రికలో ఇన్ని విషయాలు ఉన్నాయా అని నేర్చుకోవడానికి? ఇన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు వ్రాసి పెట్టాడా అని మనకు అర్థమవుతుంది. అందుకొరకే దేవుని యొక్క వాక్యం బాగా చదవాలి. వాక్య క్రమములో మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. వాటిల్లో మొట్టమొదటిగా 3వ వచనములో జాగ్రత్తగా మనం గమనిస్తే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషపడుతున్నాను. చాలు. ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాము. గాయు ఈ ఒక్క లేఖనమును బట్టి అతని యొక్క జీవిత విధానం ఏంటో, అతనిలో ఉన్నటువంటి రక్షణ ఏమిటో, జాగ్రత్తగా తన ఆత్మీయమైన జీవితమును కాపాడుకుంటున్న విధానం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అన్నం వండేటప్పుడు ఒక్క మెతుకు చూస్తే చాలు కదా, అన్నం ఉడికిందా లేదా అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా ఈ ఒక్క లేఖనము గాయి యొక్క మంచితనమును గురించి, గాయి యొక్క మంచి విశ్వాస జీవితమును గురించి చెబుతూ ఉన్నది. అక్కడ చూడండి, సాక్ష్యము చెప్పారు అంటే ఎవరో కాదు, యోహాను కొంతమందిని పంపించి ఉన్నాడేమో. ఆ పంపించిన వారు ఆ సంఘములోనికి వచ్చి చూచి మరలా యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు గాయును గురించి చెప్తున్న సాక్ష్యము ఈ సాక్ష్యము. లేక వేరే ప్రాంతం నుంచి సువార్థికులు, సేవకులు, పరిచర్య చేసేటువంటి వారు ఈ సంఘానికి వచ్చారేమో. ఈ సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘములోని గాయి యొక్క ప్రవర్తన చూచి వాళ్ళు యోహానును కలిసినప్పుడు యోహానుకు చెప్తున్నారేమో గాయి యొక్క జీవిత విధానముల గురించి. గాయు సంఘములో ఒక మంచి విశ్వాసి, మంచి సాక్ష్యం అంటే అదే. గాయు తన పనులతో మంచి విశ్వాసినని నిరూపించుకున్నవాడు. గాయు 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అనగా గాయు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న వ్యక్తి కదా. సత్యములో నడుస్తున్న వ్యక్తి ఎంత మంచి సాక్ష్యమో చూడండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటున్నాను, నీ పెదవులు అబద్ధము చెప్పవచ్చు సాక్ష్యం చెప్పేటప్పుడు, కానీ నీ జీవితము అబద్ధం చెప్పదు, నీ బ్రతుకు అబద్ధం చెప్పదు. ప్రజల మెప్పుల కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు కల్పించి అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి వాటిని నువ్వు పెదాలు చెప్పవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, కానీ నీ బ్రతుకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. కనుకొనే సాక్ష్యం అంటే నీ పెదవులు చెప్తున్న దానిని వినుట కాదు, నీ బ్రతుకును చూస్తున్నవారు గమనించాలి. అది సాక్ష్యం అంటే. సత్యములో నడుచుకొంచున్న వ్యక్తి. కొందరు సహోదరులు వచ్చి యోహానుకు, అయ్యా గాయు అనేటువంటి సంఘ పెద్ద సత్యములో నడుచుకొనుచున్నాడు, సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు అని నీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు యోహాను విని చాలా సంతోషపడ్డాడు. నిజమే కదా. ఒక తండ్రి తన పిల్లల యొక్క మంచి ప్రవర్తన చూచి సంతోషపడతాడు. అంతకంటే ఎక్కువగా ఒక దైవజనుడు తన సంఘములోని విశ్వాసుల యొక్క మంచి ప్రవర్తన చూసి సంతోషపడతాడు. అంతకంటే ఎక్కువగా రక్షించబడిన ఒక వ్యక్తి సత్యంలో నడుచుకున్నట్టు చూచి, సత్య ప్రవర్తన కలిగి ఉండడం చూచి దేవుడు ఇంకా ఎక్కువగా సంతోషపడతాడు. చూసారా, ఒకరి యొక్క ప్రవర్తన ఎంతమందికి సంతోషానికి కారణమవుతుందో.
సత్యములో నడుచుకొనుచున్నాడు అనగా అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన విషయాలలో నమ్మకముగా ఉన్నాడు. దేవుడు చెప్పిన విషయాల్లో నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే అది మనము ఎందుకు సత్యములో నడుచుకోవాలి, ఎందుకు సత్య ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటే, మనము వెంబడించే దేవుడు, మన దేవుడు సత్యవంతుడు. మన దేవుడు సత్యము మాట్లాడేటువంటి వాడు. మన దేవుని గురించి ఏమి వ్రాయబడిందో తెలుసా? అబద్ధమాడ నేరని దేవుడండి. అబద్ధమాడ నేరని వాడు. అబద్ధం అంటే ఏంటో తెలియని వాడు. కొంతమందిని గురించి మనం చెప్తుంటాం కదా, అబద్ధం ఆడటం చేత కాదు కదా, అబద్ధం చెప్తే చక్కగా ఉండాలి, అబద్ధం ఆడటం చేత కాదు అంటూ ఉంటారు. నిజంగానే మన దేవునికి అబద్ధం ఆడటం చేత కాదండి. మరి ఆయన పిల్లలమైన మనము మనం ఎట్లా అసత్యమును నడుచుకుంటాము, సత్యంలో నడుచుకోకుండా? కాబట్టి అక్కడ సత్యంలో నడుచుకుంటున్నాం. ఎందుకు మనం సత్యంలో నడుచుకుంటున్నామంటే మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు అబద్ధమాడడు. సత్యంలో నడుచుకున్నాడు. రెండోదిగా సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడని వాక్యం చెబుతుంది. ఎటువంటి ప్రవర్తన? సత్య ప్రవర్తన కదా. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, అనేక సార్లు చెప్తున్నప్పటికీ సంఘములోని విశ్వాసులు సంఘములోనే కరెక్ట్గా ఉండడంలే, సంఘములోనే దేవుని యొక్క వాక్య ప్రకారం ఉండడంలే. మరి అటువంటిది సంఘానికి బయట క్రమముగా ఉండగలుగుతామా? సంఘానికి బయట సత్యంగా ఉండగలుగుతామా? నీతిలో జీవించగలుగుతామా? కొంతమంది అయితే సంఘములో కాస్త బాగానే ఉంటారు, సంఘములోని వారి ప్రవర్తన బాగానే ఉంటుంది. మరి బయట వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది? బయట ప్రవర్తన కూడా బాగానే ఉన్నదా? ఇక్కడ గాయి విషయానికి వస్తే వ్యక్తిగతంగా తనకై తాను సత్యములో నడుచుకోవటం మాత్రమే కాదు, అతని యొక్క ప్రవర్తన ఎక్కడ చూచినా సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు, సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. ప్రభునికి మహిమకరంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే 6వ వచనంలో మనం చూస్తాం, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు, నువ్వు కాదు, అంటే గాయు కాదు. చాలా ఇంతకుముందు విన్నటువంటి వర్తమానాలలో మనం అనేక విన్నాం. ఒకటి, సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యము చెప్పాలి. అయితే సాక్ష్యములో ఏ విధమైనటువంటి లౌకిక సంబంధమైన లోక సంబంధమైన విషయాలు బయలుదేరకూడదు. సాక్ష్యములు అనేటువంటివి నీ బ్రతుకు గురించి, నీ జీవిత విధానం గురించి మనం సాక్ష్యం చెప్పేటువంటి స్థితిలో ఉండాలి. అయితే ఇతరులు వారు నీవు సత్యంలో నడుచుకొనుచున్న విషయముల గురించి సాక్ష్యం చెప్పారు. రెండోది, సత్య ప్రవర్తన కలిగిన వాడవని సాక్ష్యం చెప్పారు. మూడవది, నీవు ఎంతో ప్రేమ కలిగిన వాడవని సాక్ష్యం చెప్పారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ గాయుని గురించి ఇంకా మనం చూస్తే, దైవిక సంబంధమైన ప్రేమ కలిగిన వాడు గాయు. దేవుని విషయంలో ఎదుగుచున్నవాడు గాయు. దేవుని దగ్గర వర్ధిల్లుచున్నవాడు గాయు. దేవుడు వెల్లడించిన విషయాలలో నమ్మకముగా నడుచుకొనుచున్నవాడు గాయు. ఎంత మంచి సాక్ష్యమో చూడండి, ఎంత మంచి సాక్ష్యమో చూడండి. అందుకొరకే యోహాను రాస్తున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు కదా. నాకు ఎక్కువైన సంతోషము లేదు. మీరు ప్రార్థన చేస్తున్నారు అని వినుట కంటే ఎక్కువైన సంతోషం ఎక్కడ దొరుకుతుందండి?
కాదు కదా. కానీ మీరు అపవిత్రులు, పాపులు అని ఎవరైనా చెప్పితే అది ఎంత బాధ కలుగజేస్తుందో చూడండి, అది ఎంత వేదన కలుగజేస్తుందో చూడండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ 8 వచనాలలో అతని యొక్క మంచి ప్రవర్తన, అతని యొక్క సత్ప్రవర్తన మనం చూసినట్లయితే, క్రీస్తు సేవకులకు సహాయము చేసిన వాడు గాయు, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చినవాడు గాయు, ఆతిథ్యం ఇచ్చినవాడు గాయు. నిజంగా మనం దైవిక క్రమాన్ని మనం చూస్తేనండి, క్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఏర్పరచుకున్నాడు, అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. అపోస్తలులను ఏర్పరచుకొని పరలోక రాజ్య సువార్త వ్యాప్తి చేయుట కొరకే వారిని పంపించాడు. వారు గ్రామ గ్రామాలు తిరుగుతూ, దేశ దేశాలు తిరుగుతూ, పల్లెలు పట్టణాలను కాకుండా అనేక స్థలాలకు వెళుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, వారు సంపాదించుకోవడానికి తమ సమయమును వెచ్చించలే. సంపాదించుకోవడానికి సమయం లేదు. దేవుని యొక్క సేవకి తమ సమయమంతా వెచ్చించేటువంటి వారు, దేవుని యొక్క వాక్య పరిచయ కొరకే తమ యొక్క సమయమంతా వెచ్చించేటువంటి వారు. ఈ విధముగా దేవుని యొక్క సేవను జరిగించుట కొరకు దేవుడు కొంతమంది పరిచారకులను లేక దైవజనులను, సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. మరికొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు గాయు లాంటి వారు, అనగా దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారికి సహాయము చేయు నిమిత్తము, వారికి ఆతిథ్యం ఇచ్చు నిమిత్తము, వారి కొరకు ప్రార్థన చేయు నిమిత్తము కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుంది కదా. ఒకరు దేవుని యొక్క సువార్త సేవలోనే రేయింబగల్లో ఉండేటువంటి వారు, వారికి సహాయం చేయడానికి కొంతమందిని, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కొంతమందిని, వారి కొరకు ప్రార్థన చేయడానికి కొంతమందిని. ఈ ఏర్పాట్లు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళైతే దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారైతే సంపూర్ణంగా వారు ఏ పని చేసుకోకుండా కేవలం దేవుని యొక్క వాక్య ధ్యానములో, ప్రార్థనలో, దేవుని యొక్క వాక్యం బోధించటంలో గడుపుతూ ఉంటారు. అయితే వారికి సహాయం చేయడానికి ఏర్పాటు చేసుకున్న వారిని మాత్రము వారు వారి పనులు చేసుకుంటూ, వారి సంపాదన సంపన్నమైన జీవితమును జీవిస్తూ, ఈ విధంగా దైవ పరిచారకులకు సహాయము చేయ నిమిత్తమై ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అందుకొరకే గాయు వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు, వారిని ఎంతో హక్కును చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ గాయులాగా దేవుని యొక్క పరిచారకులకు సహాయం చేస్తారో, దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యం ఇస్తారో, యోహాను రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు కదా. అటువంటి వారు వర్ధిల్లుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతారు. మనకు మా 2వ వచనంలో రాయబడింది ఈ మాటలు. అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతారు. ఇంకొక విషయం చూస్తే, ఈ భూలోకములోనూ రాబోచున్న లోకములోనూ సౌఖ్యముగా బ్రతుకుతారండి కదా. సౌఖ్యముగా, సుఖముగా బ్రతుకుతారు. కొంతమంది తమ జీవితమును గురించి ప్రస్తావించేటప్పుడు నా బ్రతుకులో సుఖమంటూ లేదు అని అంటాం. మరి ఇలా చేసి చూడరాదు ఒకసారి? ఈ విధంగా ఒకసారి చేసి చూడరాదండి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవితాన్ని ప్రయత్నం చేయరాదండి? మీ తప్పప్పులన్నీ ఒప్పుకొని, మీ పాపాలన్నీ క్షమించుకొని, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడి, దేవునికి మహిమకరంగా గాయులాగా శుద్ధముగా, పరిశుద్ధముగా, సత్యములో నడుచుకోవడానికి ప్రయత్నం చేసి చూడండి ఒకసారి. దేవుడు ఎంత సుఖవంతమైన జీవితమును, సౌఖ్యవంతమైన జీవితమును దేవుడు అనుగ్రహిస్తాడో కదా. ఇది నంబర్ 1 గాయు. ఈ గాయు
గురించి ఒక మంచి సాక్ష్యము, ఈ గాయని గురించి ఒక మంచి సాక్ష్యము చెప్పగా, ఇతరులు చెప్పగా, వేరే వారి విశ్వాసులో సేవకులో మనకు తెలియదు, మొత్తానికైతే వాళ్ళు చెప్పగా విని ఈ గాయను బట్టి యోహాను దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ గాయను బట్టి యోహాను చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. అటువంటి వారు సంఘానికి కావాలి, అటువంటి వారే క్రీస్తుకు కావాలి. ఆ విధంగా చేసేటువంటి వారే ప్రభువారు ఎన్నుకుంటాడు వారిని. ప్రభు వారికి సౌఖ్యాన్ని ఇస్తాడు, ప్రభు వారిని వర్ధిల్ల చేస్తాడు, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చేస్తాడు కదా. ఎంత సంతోషమో కదా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంటుందో, దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుందో, ఇది నంబర్ 1. రెండో వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం. 3 వ్యక్తుల పేర్లు చెప్పాను కదా. వారిలో మొదటి వాడు గాయు, రెండో వారు దియోత్రెఫే రాసింది. కానీ మనం దేమేత్రి గురించి ఆలోచన చేద్దాం. అంటే గాయు, దేమేత్రి, దియోత్రెఫే, వీళ్ళు 3 వ్యక్తులు 3వ యోహాను పత్రికలో మనకు కనపడతారు. వీళ్ళు మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా ఈ పేర్లు కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు వేరు, వీళ్ళు వేరండి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఆ పేర్లు గల వాళ్ళు అక్కడ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ ఉన్నటువంటి వారిని గురించే మనం ఆలోచన చేద్దాం. 12వ వచనంలో మనం చూస్తాము, దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత శ్రేష్టమైన విషయం చెప్తున్నాడు చూడండి. దేమేత్రి అని మరొక సంఘ పెద్ద, లేక మరొక విశ్వాసి అనుకుందాం. మరొక విశ్వాసి సంఘములో ఈ విశ్వాసి యొక్క గుణమును గురించి, లక్షణముల గురించి మరలా యోహాను భక్తుడు, యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. ఈ దేమేత్రి, ఈ ఒక్క మాటలో మనకి ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయో చూడండి. ఈ ఒక్క విషయంలో వారిది ఎంత మెంబర్షిప్ కలిగిన సంఘమో మనకు తెలియదు. అంటే ఎంతమంది మెంబర్లు కలిగిన సంఘమో మనకు తెలియదు. ఒకవేళ 20 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారో మనకు తెలియదు. అయితే ఈ దేమేత్రి గురించి యోహాను రాస్తున్న విషయం చూడండి. సాక్ష్యము, 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 సాక్ష్యము అనే మాట. ఈ దేమేత్రి అందరి వలన సాక్ష్యము పొందినవాడు. ఎంతమంది వలన? అందరి వలన సాక్ష్యము పొందినవాడు. ఒక మనిషికి ఎప్పుడు కూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అయితే ఒక మనిషిని గురించి గమనిస్తున్న వారు కూడా చెడు చెప్తారు, మంచి చెప్తారు. అందరూ మంచి చెప్పేటోళ్ళు ఉంటారా? అందరూ మంచి చెప్తారా? ఒక మనిషిని గురించి చెప్పరు. కానీ ఇక్కడ చూడండి, దేమేత్రి అనేటువంటి ఒక విశ్వాసి, దేమేత్రి అనేటువంటి ఒక సంఘ సభ్యుడు అందరి వలన సాక్ష్యము పొందినవాడు. అందరి వలన సాక్ష్యము పొందినవాడు. ఎంత మంచి మాట చూడండి. అనగా దేమేత్రి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దేమేత్రి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దేమేత్రి గురించి అందరూ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఇప్పుడు మనం అనుకుందాం, మనది చాలా చిన్న సంఘం కదా. ఈ చిన్న సంఘంలోనే ఒక వ్యక్తిని గురించి అంత మంచి చెప్పే విశ్వాసులని మనం కలిగి ఉన్నామా? అంత మంచిగా చెప్తారా? అంత మంచిగా చెప్తారా కదా? అంటే మన ప్రవర్తన ఎట్లా ఉంది? దేవుని దగ్గర ఒక రకంగా ఉంది, కొంతమంది దగ్గర ఒక రకంగా ఉంది, ఇంకా కొంతమంది దగ్గర మరొక రకంగా ఉంది. మరి ఎందుకని మనం
ఎక్కడ చూసినా మన యొక్క ప్రవర్తన దేవుని దగ్గర ఎట్లా ఉంటుందో అలా మనం జీవించలేకపోతున్నాం. ఎందుకు? దేవుని దగ్గర ఒక రకంగా ఉంది. కొంతమంది నీ గురించి మంచి చెప్తున్నారు అంటే వారి దగ్గర నీ ప్రవర్తన ఆ రకంగా ఉంది. మరికొంతమంది నీ గురించి చెడు చెప్తున్నారు అంటే వీరి దగ్గర నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నువ్వు ఒక్కదానివే కదా, నువ్వు ఒక్కడివే కదా. మరి అందరి దగ్గర ఒకే రకంగా ఎందుకని మనం ప్రవర్తించలేకపోతున్నాం? ఎందుకని మనము మన జీవితమును ఆ విధంగా దిద్దుకోలేకపోతున్నాం? దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడు, సంఘములో మంచి సాక్ష్యము పొందినవాడు అనుకుందాం. దేమేత్రిలో ఒక మంచి సుగుణం ఉంది. ఏంటది అనుకుందాం. ఆత్మీయంగా మనకైతే రాయబడలేదు, కానీ ఆ గుణాలన్నీ రాస్తే ఆ గ్రంథం విస్తరిస్తుందని యోహాను ఎక్కువగా వివరించలేకపోయాడేమో మనకు తెలియదు. అనుకుందాం, మంచి ప్రార్థన చేస్తాడు ఆయన, ప్రార్థనాపరుడు. అంటే ఇప్పుడు సంఘం అంతా ఏం మాట్లాడుకుంటున్నారు? దేమేత్రి గురించి మంచి ప్రార్థనాపరుడు, మంచి సాక్ష్యం ఇస్తున్నారు. దేమేత్రి ప్రార్థించేవాడు, దేమేత్రి ప్రార్థన చేస్తున్నాడు, దేమేత్రి ప్రార్థనాపరుడు, దేమేత్రి మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా. అంటే అతనిలో ఉన్నటువంటి మంచి గుణముల గురించి ప్రార్థన సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడున్న విశ్వాసులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడున్న విశ్వాసులు ఎలా ఉన్నారు? మన సంఘములో దేమేత్రి లాంటి వారు లేరు. కానీ ఒకవేళ ఉన్నటువంటి ఎవరైనా ఒక విశ్వాసం చూసి ఒకరు అంటారు, మంచి ప్రార్థన చేస్తుంది ఆ అక్క అంటారు కదా, మంచి ప్రార్థన చేస్తుంది అంటారు. మరొక వ్యక్తి అంటారు, ప్రార్థన చేస్తుంది కానీ ఆ తర్వాత ఆమె ప్రవర్తన ఎట్లా ఉంటుందో తెలుసా? అంటే ఏంటి? నీ గురించి అందరూ సాక్ష్యం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ప్రార్థన మీద నిలబడతలే, లోకం మీద కూడా నిలబడుతున్నావు, నీ జ్ఞానం మీద కూడా నిలబడుతున్నావు, నీ నోటి మాటల మీద కూడా ఆధారపడుతున్నావు. నువ్వు ప్రార్థన మీదే ఉంటలే, నువ్వు ప్రార్థనలోనే ఉంటలే. దేమేత్రి అయితే ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రార్థనే. అతని నోటమట విమర్శలు లేవు, అతని నోటమట చెడు మాటలు లేవు, అతని నోటమట చాడీలు లేవు, అతని నోటమట అక్కడ చెప్పి గొడవలు రేపే బుద్ధి లేదు కదా. కానీ విశ్వాసులు అనబడుతున్నవాడు అట్లా ఉండాలి. కానీ ప్రార్థనేనండి అన్నంత మాత్రం ఊరుకుంటామా? అన్నట్లుగా ఉంటే ఎట్లాగండి? అన్నట్లుగా ఉంటే ఏ విధంగానండి? నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, ప్రార్థనలో ఉండు. అప్పుడు అందరూ నీ గురించి, నీ ప్రార్థన గురించి మాట్లాడుకుంటారు. దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఇక్కడ సాక్ష్యం అనగానే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు, మనకందరికి బాగా తెలుసు. ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన పుట్టడానికి గల కారణాలు ఏంటి అని అంటే వరుసగా చాలా విషయాలు మనం చెప్తాం. అవన్నీ వాస్తవమే, దైవికముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆ విషయాలన్నీ కూడా వాస్తవమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి ద్వారా ఒక చిన్న మాట చెప్పాడండి. ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి విషయం గురించి ఆయన చెప్తున్న మాట చూడండి. ప్రభుని యొక్క నామాన్ని బట్టి పిలాతు ఎదుట ఆయన తీర్పు తీర్చబట్ట కొరకు వేచి ఉన్నాడు. అప్పుడు పిలాతు అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, ఇక విషయాన్ని చదవబాకండిలే. అప్పుడు పిలాతు అడిగాడు, ఏమన్నాడంటే, నువ్వు రాజువా? వీళ్ళందరూ నిన్ను రాజు అని అంటున్నారు, నువ్వు రాజువా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తడబాటు లేకోకుండా కదా, వెనకడుగు వేయకుండా, అవును నేను రాజునే,
అవును నేను రాజునే. ఎవరైనా నిన్ను క్రైస్తవుడివా, నువ్వు క్రైస్తవుడివా అనంటే తడబడుతున్నావా? చెప్పాలా వద్దా అని ఆలోచన చేస్తున్నావా? వెనకడుగు వేస్తున్నావా? అవును నేను క్రైస్తవుణ్ణి. ఈ ధైర్యము ప్రభువు దగ్గర నుంచి మనకు వచ్చిందండి. ప్రభువు దగ్గర నుంచి మనకు వచ్చింది. ఓ చిన్న విషయం చెప్పనా? ప్రభుని యొక్క నామములో మనం ఎందుకు అలా చేయలేకపోతున్నామంటే ఇది ఎందుకు చూశారు? ఇందులో విపరీతమైన కోరికలు ఉన్నాయి. ఈ కోరికల నెరవేర్పు కొరకు, ఈ కోరికలు దక్కించుకోవడానికి, ఈ కోరికలను పొందుకోవడానికి ఇక్కడ కాలు అక్కడ కాలు, ఇటు కాలు అటు కాలు, అవసరమైతే అది అవసరమైతే ఇది అనేటువంటి విధానంలో జీవిస్తూ ఉన్నాం. మీకు చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. కోరిక రాజునైనా బానిస చేస్తుంది. కోరికలు రాజునైనా సరే మరి బానిసగా చేసేస్తుంది అంతే. ఏదో వాడు ఆ కోరికకు బానిస. రెండోది ఓర్పు బానిసలైన రాజు చేస్తుంది. ఓర్పు నువ్వు బానిస అంటే నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నా నిన్ను రాజునుగా చేస్తుంది. కోరిక రాజునైనా బానిసను చేస్తుంది. ఓర్పు బానిసనైనా సరే రాజు చేస్తుంది. మరి మనం ఏమి నేర్చుకుందాం? కోరికలు కలిగి దేవుడే లేదందమా? నా కోరిక నెరవేరలేదు కదా దేవుడు లేడందమా? నువ్వు ఓర్పు వహించు. దేనికి బానిసలమైపోతున్నాం? విశ్వాసము ఎవరినైనా అభివృద్ధి చేస్తుంది. విశ్వాసం కలిగి ఉండాలి. కోరిక రాజును బానిసను చేస్తుంది. ఓర్పు బానిసను రాజు చేస్తుంది. విశ్వాసము ఎవరినైనా వర్ధిల్ల చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఈ విశ్వాసము లేకుండా ఉండుటను బట్టి మనం స్థిరముగా ఆత్మీయంగా నిలబడలేకపోతున్నాం. నువ్వు రాజువా అన్నప్పుడు అవును నేను రాజుని అని చెప్పి ప్రభువారు అన్న మాట ఏంటండి? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? ప్రభు క్రీస్తు యేసులో మన జీవితాన్ని మార్చుకోవాలి. ఒక మంచి సాక్ష్యం దేమేత్రి అందరి వలన సాక్ష్యం కలిగి ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఒక మాట రాస్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక, మొట్టమొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు యొద్దను ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. చాలు చూడండి, క్రీస్తు యేసు ఎదుట ఎంత మంచి మాట రాస్తున్నాడు చూడండి. మన రక్షకుడైన క్రీస్తు యేసు, మన విమోచకుడైన క్రీస్తు యేసు లోక సంబంధమైన ఏ కోరికలు ఏ ఆలోచనలు ఆయనకు లేవు కాబట్టి పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యం ఇచ్చాడు. అవును నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని. అవును నా లోకము నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు. నా రాజ్యము పరలోక సంబంధమైనది, పర సంబంధమైనది. ఎన్నిసార్లు మనము నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవుని కాదు అని చెప్తున్నావు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి అవకాశం వస్తే ఆ అవకాశం కోసం నువ్వు నిలబడలేకపోతే జీవితకాలం అంతా ఎట్లా నిలబడతావండి? ఆ జీవితకాలం అంతా ఎట్లా నిలబడగలుగుతావు? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఎదుట సాక్షిగా ఉన్నాడు. దేవుని ఎదుట సాక్షిగా ఉన్నాడు. రెండోది మనిషి ఎదుట సాక్షిగా ఉన్నాడు. మనుషుల ఎదుట సాక్షిగా ఉన్నాడు. దేవుని ఎదుటను నువ్వు మంచి సాక్షిగా ఉండాలి. రెండోదిగా మనుషుల ఎదుట కూడా నువ్వు మంచి
సాక్షిగా ఉండాలండి, మంచి సాక్షిగా ఉండాలి. ప్రభు క్రీస్తు యేసు నామములో దేమేత్రి అందరి వలన అందరూ ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఎంత మంచివాడు మన సంఘంలో. అతను నోటంటే ఏ చెడు మాట నేను వినలేదు. అతను ప్రార్థన చేయడమే తప్ప మిగతాది అతనికి తెలియదు. సత్యం గురించే మాట్లాడతాడు ఎప్పుడు, నిజం గురించే మాట్లాడతాడు ఎప్పుడు. దేవుడి కోసం జీవిస్తున్న వ్యక్తి. అతని సాక్ష్యం గురించి, అతని మంచితనం గురించి అందరూ మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఉంటూ ఉన్నది. సంఘములో మంచితనము కలిగిన వాడు దేమేత్రి. మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? సంఘములో మంచి విశ్వాసము కలిగిన వాడు దేమేత్రి. సంఘములో నిజమైన సాక్ష్యం కలిగిన వాడు దేమేత్రి కదా. దేమేత్రి ప్రభునికి మహిమ అండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నాకేమనిపిస్తుంది? ఎందుకంటే నాకు అంతరంగాలు తెలియవు కదా, దేవుడికి తెలుసు. మంచి ప్రార్థన పరుడు అని నా మనసులో ఉంటుంది. ఈ లోపల కొన్ని రోజులకు ఒక అతను వచ్చి, మీ సంఘానికి వస్తాడే ఆయన పాన్ పరాకులు నవ్వుతాడండి అంటే ఎట్లా ఉంటుందండి? అంటే ఎట్లా ఉంటుందండి కదా. అందరి వలన మంచి సాక్ష్యం ఉంటుంది. బజార్లో ఎట్లా ఉంటున్నావు? నీ ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉంటున్నావు? నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఎట్లా ఉంటున్నావు? విశ్వాసుల మధ్యనా మన యొక్క విశ్వాసము, అవిశ్వాసుల మధ్య ఎలా ఉంటున్నావు? ప్రభునకు మహిమకరంగా జీవించిన వాడు దేమేత్రి. ఒకటి, ఈ దేమేత్రిని గురించి అందరూ సాక్ష్యం చెప్పారు. రెండు, ఇంకెవరు సాక్ష్యం చెప్పారు? సత్యమునకు కూడా సాక్షిగా ఉన్నాడు. అంటే సత్యము కూడా ఆయన గురించి సాక్ష్యము. ఇక్కడ సాక్ష్యం చెప్పడం అంటే ఎట్లా అని అంటే, ఇప్పుడు సత్యం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది, సత్యమునకు సాక్షిగా ఉండుట కొరకే నేను పుట్టానని చెప్పిన యేసయ్య మనకు గుర్తుకొస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనే స్వయంగా చెప్పాడు, నేనే సత్యమును. అంటే ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గురించి? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గురించి? యేసు సాక్ష్యం ఇస్తున్నాడు కదా, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. భూమి మీద, అమ్మా ఈ మాట మీకు చాలా తెలుసు, భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. ఎవరిచ్చారు సాక్ష్యం? అది దేవుడిచ్చాడు కదా. భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. ఇక్కడ దేమేత్రి గురించి కూడా అందరూ సాక్ష్యం ఇచ్చారు. దేవుడు కనబడితే చాలే, దేవుడు చూస్తే చాలే అని అనుకోబాకండి. చాలా మంది దేవుడు చూస్తే చాలే, దేవుడు కనబడితే చాలే అనుకొని లోకములో లోక సమాన జీవితమును జీవిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడైనా సరే దేవేత్రిలాగా మంచి సాక్ష్యము కలిగిన జీవితమును మనము జీవించాలి. అంటే సత్యము కూడా దేమేత్రి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయిపోయిందా? అంటే అందరూ సాక్ష్యం ఇచ్చారు. సంఘంలో 40 మంది ఉంటే 40 మంది సాక్ష్యం ఇచ్చారు మంచివారని. సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు, లేక పరిశుద్ధాత్మ, లేక ఆత్మ కూడా, లేక దేవుని యొక్క వాక్యం కూడా, ఏదో నువ్వు వాక్య ప్రకారం నడుస్తుంటేనే కదా వాక్యం నీ గురించి సాక్ష్యం ఇచ్చారు. మూడోది, ధైర్యంతో చెప్తున్నాడు, మేము కూడా సాక్ష్యం ఇస్తున్నాం. చూసారా? అంటే దైవజనుడైనటువంటి యోహానుకు ఈ దేమేత్రి యొక్క ఆధ్యాత్మిక జీవితము తృప్తిని కలిగించింది. సాటిస్ఫైడ్, చాలా సంతోషం కలిగించింది. దేమేత్రి లాంటి వారి యొక్క జీవితము దేవుని యొక్క సేవకులకు తృప్తిని కలిగిస్తుందండి. మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ప్రభు క్రీస్తు యేసు నామములో మనుషులు సాక్ష్యం ఇవ్వాలి మీ గురించి. మీ ఇంటి ప్రక్కలు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? మీ ఇంటి ప్రక్కలు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? ఎందుకంటే అటువంటి అనుభవాలు నా సంఘ విశ్వాసుల గురించి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు వచ్చి చెప్పినటువంటి విషయాలు విని నాకు ఇదైపోయింది అన్నమాట. కాదమ్మా అట్లా కాదమ్మా, మీకేమి తెలుసు అన్నట్లుగా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి మన జీవితాన్ని క్రమపరుచుకోవద్దా? సరి చేసుకోవద్దా? లైన్లో పెట్టుకోవద్దా? ఈ దేమేత్రిలాగా ఎప్పుడు మనం మారుతాము? అందరూ సాక్ష్యం ఇచ్చారు దేమేత్రి గురించి. సత్యమునకు కూడా సాక్షిగా ఉన్నాడు దేమేత్రి. యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన విషయమో చూడండి. ఇక్కడ సత్యము అంటే నిజాలు మాట్లాడటము, నిజమే చెప్తున్నాము మనం. సత్యం మాట్లాడటం అంటే ఏంటి? సత్యంలో ప్రవర్తించడం అంటే ఏంటి? నిజములు మాట్లాడటం. పెదవులను అబద్ధములాడకుండా జాగ్రత్త చేసుకోవడం కదా. కంట్రోల్ ఉంటలేదు కాబట్టి ఈ పెదాల గుండా ఎన్ని వెళ్ళిపోతున్నాయో చూడండి, ఎంతమందిని బాధపెడుతున్నాయో చూడండి. అంటే నిజము మాట్లాడుతున్నాడు దేమేత్రి. అబద్ధములు చెప్పకుండా తన పెదవులను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు దేమేత్రి. సత్యములో నడుచుకోవడం అంటే అబద్ధములు చెప్పకుండా ఉండడమే. నీ పేరేంటి అని అడిగాడు. ఎవరు? దేవుడు అడిగాడు. నీ పేరేంటి అని అడిగాడు. ఆయన పేరు తెలియకనా? ఆయన పేరు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఏం చెప్తాడు కదా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ ఎవరు లేరని నేను అనుకుంటున్నా, ఒకరు ఉన్నా పర్వాలేదు. చాలా చోట్ల 2 పేర్లు కదా, 2 పేర్లు. ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా జాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఎక్కడా అని అడిగితే, జానా ఇక్కడ ఎవరు లేరండి. కాదండి ఇక్కడే చేస్తానన్నాడండి. లేరండి, ఎవరు లేరండి. జానా ఎవరు లేరండి. కాదండి ఇట్లా ఉంటాడండి అట్లా ఉంటాడండి. ఓహో ఆయన పేరు వెంకటేశ్వరరావు కదండి కదా. ఎందుకో మనకు నీ పేరేంటి ఒక్కసారి ఆలోచన చేయండి. నీ పేరేంటి? మనకెందుకు? మన బ్రతుకులో ఒకవేళ క్రైస్తవ సాంప్రదాయము, క్రైస్తవ పద్ధతి, నేను ఆ పేరులో బ్రతకాలని ఆశ ఉంటే మార్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ప్రభునికి మహిమకరంగా మనము జీవించినప్పుడు మన ప్రవర్తన మన గురించి సాక్ష్యం చెప్పాలండి. సాక్ష్యం చెప్పాలి. నువ్వు జాన్ అని పేరు పెట్టుకుంటున్నప్పుడు నువ్వు గవర్నమెంట్ రికార్డులు ఏమైనా మార్పించావా? నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా గజెట్ ఆ సంబంధమైన విధానం ప్రాసెస్ ఏమైనా చేసావా? ఇక నుంచి నా పేరు ఫలానా అనబడదు, ఫలానా అనబడుతుంది, ఫలానా అనే పేరుతో నేను పిలువబడతాను పెట్టావా? అంటే ఒక పేరు మార్చుకుంటున్నారు కానీ చాలామంది తమ జీవిత విధానమును గురించి మార్చుకోవటంలే, తమ ప్రవర్తన మార్చుకోవటంలే. ఇది చాలా చోట్ల ఉంది. చాలా చోట్ల కాదు, ఎక్కువగా ఉన్నది అదే. కాబట్టి ఇక్కడ నీ పేరేంటి అడిగాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడు నీ పేరేంటి అని అడిగాడు. ఈ ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు చెప్పాడు, నా పేరు యాకోబు అన్నాడు. ఎందుకు అట్లా అడగాల్సి వచ్చింది? మొన్ననే ఎక్కడ 27వ అధ్యాయంలోనే మొన్ననే నీ పేరేమంటే ఏమని చెప్పావు తెలుసా? ఏషావు అని చెప్పావు కదా. 27వ అధ్యాయంలో ఏషావు అన్నావు. మరి ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఇప్పటికైనా వాస్తవం చెప్తావా లేదా? అంటే మనిషి ఎదుట యాకోబు యొక్క తండ్రి పేరేంటండి? ఇస్సాకు ఎదుట ఇస్సాకు అడిగాడు, నీ పేరేంటి బాబు అని అడిగాడు. నా పేరు ఏషావు నాన్న, నా పేరు ఏషావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నా పేరు యాకోబు. నేను మోసగాడిని, మోసం చేసిన వాడిని. ఎంతమందిని మోసం చేశావు? నా తండ్రిని మోసం చేశా, నా అన్నను మోసం చేశా, నా మామను మోసం చేశా,
నా బ్రతుకంతా మోసమే అంటే నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు నా పేరు అంటున్నాడు. యాకోబు నా పేరు అంటున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాన్ని మార్చుకుందాం. మన జీవితాన్ని మార్చుకుందాం. ఇంతకే అమ్మారా? ఇంతకైనా అమ్మింది మీరు? ఎవరు అడిగారు ఇది? పేతురు అడిగాడు. అననీయ సత్యరాలను అడిగాడు. అననీయను అడిగాడు. ఇంతకేనా అని అడిగాడు. ఇంతకే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది. తణుకు లేదు, బెణుకు లేదు. కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు, సత్యంలో నడుచుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎవరినైనా ఆదివారం ఆరాధనకు రాని వారిని, దేవుని యొక్క సన్నిధికి రాని వారిని, అమ్మా మొన్న ఆదివారం రాలేదేంటి అని అంటే సింపుల్గా ఏ విధమైన తడబాటు లేకోకుండా చెప్పేటువంటి జవాబు ఒంట్లో బాగాలేదు. అబద్ధమా? అంటే దేవుని యొక్క సన్నిధికి రాకోకుండా ఒక అబద్ధం చెప్తున్నావా? నిజముగానే దేవుని యొక్క సన్నిధికి రాలేనంత బలహీనత ఉంటే నడుము వంగిపోయి నడుచుకుంటూ వచ్చింది కదా ఆమె. నడుము వంగిపోయి లేవలేని స్థితిలో వచ్చింది ఆమె కదా. ఈ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలు, ఇదిగో ఈ శరీరం అంతా రోగాలమయమే. ఆరోగ్యము కొంచెమైనను లేదు, స్వస్థత కొంచెమైనను లేదు. కానీ ఏ అనారోగ్యము కూడా దేవుని యొక్క సన్నిధికి రాకోకుండా నన్ను అడ్డుకోలేదు, నన్ను ఆటంకపరచలేదు. అబద్ధం ఎంత త్వరగా పడుతున్నారో చూడండి. ప్రభుని యొక్క నామములో లేని రోగాన్ని దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూస్తే లేనిపోని రోగాలు వస్తాయి, లేనిపోని జబ్బులు వస్తాయి, లేనిపోని సమస్యలు వస్తాయి కదా. ఎందుకంటే నువ్వు సత్యవంతుడైన దేవుని దగ్గర నేర్చుకుంటున్నది ఏంటి? అబద్ధం చెప్పి తప్పించుకోవడమా? అబద్ధాలు చెప్పడమా? ఇంతకేనా? అవునయ్యా ఇంతకే. ఏం అననీయ, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నీదే. నీ దాని మీద నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా దేవుడేమనడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. ఒకవేళ ఇంతకేనా అన్నప్పుడు, అయ్యా దైవజనుడా 10,000 రూపాయలకి అమ్మినా నా పొలాన్ని, 10,000 రూపాయలకి అమ్మినా, నా ఖర్చుల కొరకు, నా కుటుంబ అవసరాల కొరకు 8,000 ఉంచుకొని 2,000 దేవుని సేవకి ఇస్తున్నానండి. పేతురు కొడతాడా? దేవుడు కొడతాడా? దేవుడు కొట్టడు. 8,000 ఉంచుకున్నానయ్యా, 2,000 దేవుని పరిచర్య కోసం ఇస్తున్నా అంటే పేతురు ప్రార్థన చేసి ఆశీర్వించి పంపించేటువంటి వాడు. కానీ అనని ఏమన్నాడు? అవును ఇంతకైనా 2,000కి అమ్మాను, ఆ అమ్మినంతా తీసుకొచ్చి ఇదిగో నీకు ఇస్తున్నా అన్నాడండి. ఎంత మోసమో చూడండి. అబద్ధం ఎంత కీడు చేస్తుందండి. వెంటనే అక్కడే ప్రాణం విడిచి చచ్చిపోయాడండి. సులువుగా చిక్కులు పెట్టు పాపములు. ఇవి చిన్నవి కనపడవు. ఇవి చిన్నవి కనపడవు. కానీ మిమ్మల్ని ఎంత చిక్కులు పెడతాయో, ఎంత ఇబ్బందులు పాలు చేస్తాయో. తరువాత ఆయన భార్య వచ్చింది, సత్యరా. ఆయన భార్యను కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు. ఇద్దరు ఎంత కూడబలుకున్నారో చూడండి. ఆమె కూడా అంది, అవును ఇంతకే అంది. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? ఎందుకమ్మా? నాశనాన్ని కోరి తెచ్చుకుంటారు కదా, కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు కదా. అబద్ధములు చిన్నవే. వాళ్ళకంటే మేము పెద్ద అబద్ధాలా? అంటే వాళ్ళకంటే నువ్వు పెద్ద అబద్ధం ఆడతలేదని విషయాన్ని మింగేస్తావా?
వాళ్ళు ఎక్కువ విషయం మింగుతున్నారు, నేను తక్కువ విషయం మింగుతున్నాను అనుకుంటున్నావా? దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం పొందినవాడు, సత్యం వలన సాక్ష్యం పొందినవాడు. యోహాను కూడా అతని గురించి సాక్ష్యమిస్తున్నాడు. దేమేత్రి దైవికముగా జీవించిన మంచి మనిషి అండి. దేమేత్రి అందరి వలన ప్రశంసించబడ్డ దీనుడైన ఒక సంఘములోని సహోదరుడు దేమేత్రి కదా. దీనత్వముతో ప్రేమతో బ్రతికిన వాడు దేమేత్రి అండి. ప్రభుని యొక్క నామములో ఒక చిన్న మాట ఎంతో కీడు చేస్తుంది. అది మీరు మాట్లాడుతున్న మాటల వలన అయితే మీ మాటలను సరి చేసుకోండి, మీ ప్రవర్తన వలన అయితే ప్రవర్తన సరి చేసుకోండి. ఇంకొక వ్యక్తిని గురించి కూడా మరి క్లుప్తంగా కేవలం చెప్పుకుంటూ పోయి ముగించేసుకుంటాను. ఆ మూడో వ్యక్తి మనం చూస్తూ ఉన్నాము. ఆ 3వ యోహాను పత్రికలో 9వ వచనంలో వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటం లేదు. చాలు, ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. యోహాను 3వ వ్యక్తిని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ 3వ వ్యక్తి పేరు దియోత్రెఫే. మీరు మరలా ఈ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పిన విషయాలు ఆలోచించండి. రెండవదిగా 3వ యోహాను పత్రిక చదివి ఇంకా ధ్యానము చేయండి. ఇంకా చాలా ఎంత స్థిరముగా దేవునిలో ఉండాలో పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. అతని యొక్క ప్రవర్తన, దియోత్రెఫే యొక్క ప్రవర్తన, ఇద్దరు విశ్వాసుల యొక్క ప్రవర్తన చూశాము. వారు సంఘములోని అందరి వలనను మరికొంతమంది వలనను సత్యములో నడుచుకొనుచుండుట వలనను మంచి సాక్ష్యము పొందుకున్నారు వాళ్ళు. ఈ దియోత్రెఫే గురించి యోహాను స్వయంగా రాస్తూ ఉన్నాడు. ఈ దియోత్రెఫే అతని యొక్క ప్రవర్తన ఎలా కనపడుతుందంటే అతని పతనం ప్రారంభమైనట్టు కనపడుతుంది. అయిపోయింది అతనికి జీవితం అన్నట్లు కనపడుతుంది. అతని యొక్క పతనము ప్రారంభమైంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఈ దియోత్రెఫే గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే, చిన్న బిడ్డల స్థాయి నుంచి నడిపించినటువంటి వారిని ఈ దియోత్రెఫే లాగా తృణీకరిస్తూ ఉంటారు. అంటే యోహాను చిన్న స్థాయిలో ఉన్న ఈ దియోత్రెఫేను చిన్నపిల్లల స్థాయి నుంచి ఆధ్యాత్మికంగా వాక్యమును బోధించి పెంచుకుంటూ వచ్చాడు. అంటే చిన్న పిల్లల స్థాయి నుంచి పెంచుకుంటూ వచ్చినటువంటి, ఇప్పుడు పెరిగి పెద్దోడయ్యాడు కదా, పెరిగి పెద్దోడైన తర్వాత యోహాను మాట వినడములే దియోత్రెఫే. యోహాను యొక్క మాట వినడం లేదు. తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. తెలియనప్పుడు తెలిసేటట్లుగా చేసి యోహాను బ్రతిమలాడి బుద్ధకించి ఇంత డెవలప్ చేసిన తర్వాత, అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడేమన్నాడో దియోత్రెఫే, మాకు తెలుసు, మాకు తెలియదా అన్నట్లుగా అతని యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడండి. చిన్న పిల్ల స్థాయి నుంచి ఎదిగి పెద్దవారైన తర్వాత తామే గొప్పవారమని అనుకుంటూ ఉంటారు దియోత్రెఫే లాంటి వారు. అలా అనుకుంటూ దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేస్తారు ఇక దియోత్రెఫే లాంటి వారు. యోహాను మీద ఆ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన తిరుగుబాటు చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు సంఘమును ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘమంతా క్రమశిక్షణతో ఉంది, సంఘమంతా కట్టుబాటుతో ఉంది, సంఘమంతా కూడా ఒకే మాట మీద నడుస్తూ ఉంది. వాడికి తెలుసు ఈ సంఘాన్ని ఎట్లా విచ్ఛిన్నము చేయాలో అని దియోత్రెఫే లాంటి వారిని ఎన్నుకుంటాడు. ఎన్నుకునేది ఎందుకు అనుకుంటారు? దియోత్రెఫే బాగుపడాలనా? దియోత్రెఫే ఇంకా అభివృద్ధి చెందాలనా? దియోత్రెఫే ఇంకా మంచిగా జీవించాలని కాదు.
అతనిని నాశనము చేయాలని ఎన్నుకుంటాడు అపవాది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారి యొక్క నాశనాన్ని మరి ఆ అపవాది కలిగిస్తాడు, వారికి నాశనాన్ని. అతను మాత్రమే కాదు, అతనిని ఆధారము చేసుకొని సంఘములో కూడా నాశనమును కలిగించడానికి చూస్తున్నాడు అపవాది. అందుకొరకే ప్రభుని యొక్క ప్రేమను బట్టి ఎవ్వరు కూడా అపవాది యొక్క ఉచ్చులో పడకూడదు. అపవాది యొక్క ఉచ్చులో పడకూడదు. ఎలాంటి వాడు యోహాను? ఎటువంటి వాడు యోహాను? భూమిపైన ఉన్నటువంటి పరిశుద్ధుల్లో అత్యంత పరిశుద్ధమైన వాడు యోహాను. ఎటువంటి వాడు యోహాను? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులలో ఒకరైన వాడు యోహాను. అపోస్తలులలో ఒకడిగా పరిగణించబడిన వాడు యోహాను. యోహాను దేవుని యొక్క సేవ చేసేటువంటి దైవజనుడైన యోహాను పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ఆయన. అటువంటి పరిశుద్ధుడైన వ్యక్తిని గురించి ఈ దియోత్రెఫే ఏం చేస్తున్నాడు? అక్కడ మీరు చూస్తారా, వదరుచున్నాడు కదండి. ఏం చేస్తున్నాడు? వదరుచున్నాడు. ఏం అంత అవసరమా? వదరుచున్నాడు, నిందిస్తున్నాడు. ఇంకెన్ని రాశాడండి? చాలు. అంటే వదరుచున్నాడు, నిందిస్తున్నాడు, చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు, ఎదురిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. మహా గొప్ప వ్యక్తి అయినటువంటి యోహానునే కదా, చిన్న స్థాయి నుంచి వాక్యంలో నడిపించిన యోహానునే లెక్క చేయనంత, ఈ మాటలు వాడుతున్నాను గమనించండి, లెక్క చేయనంత కండకావరమా దియోత్రెఫేకి? లెక్క చేయనంత గర్వమా దియోత్రెఫేకి? ఎంత అహంకారం కలిగిన వాడు దియోత్రెఫే! ఎట్లా ఉండవలసిన వాడు కదా. ఏ స్థాయికి వచ్చిన తర్వాత అంత అహంకారంగా మాట్లాడుతున్నాడే. ఎవరైనా ఏ సంఘములోనైనా క్రీస్తు సంఘాలలో అటువంటి వ్యక్తి ఉంటే దియోత్రెఫే ఆ వ్యక్తిలో మనం చూడవచ్చు. దియోత్రెఫేను ఆ వ్యక్తిలో మనం చూడవచ్చు. ఇది యోహాను గురించి చెప్పినటువంటి విషయాలు. దియోత్రెఫే అంత మాత్రం ముగించలే. ఏం చేశాడు? దానితో పాటుగా సాటి సహోదరులను కూడా నిరాకరించాడు కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే దైవజనుడంటే లెక్కలేదు దియోత్రెఫేకు, సాటి సహోదరులంటే కూడా లెక్కలేదు. ప్రభువునందు ప్రియులారా, గొప్పవాడు అవడానికి కదా, ఒకళ్ళ సహోదరి అయితే గొప్పదానివి అవడానికి, గొప్పవాడివి కావడానికి, గొప్పదానివి అవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే మనం గొప్పవాళ్ళం అయిపోతామా? ఇటువంటి స్వభావము దియోత్రెఫేలో మనకు కనబడుతుంది. చాలామంది తాము గొప్పవారం అనిపించుకోవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారు, అదే మార్గం అనుకుంటారు. తోటి వాళ్ళను హేళన చేస్తే, కించపరిస్తే పేరు వస్తుంది మాకు. నిజమే అక్క, ఏం మాట్లాడేవక్క, నిజమే అక్క కదా. ఇతరులు కించపరిచి మాట్లాడుతుంటే పేరు వస్తుందని భావన ఈ దియోత్రెఫే లాంటి వారికి ఉంటుందండి. చాలామంది అట్లా అనుకుంటారు. దాని వలననే సంఘములో ఆత్మీయత సంఘాలలో కొరబడుతుంది. ఒకవేళ ఎవరైనా దియోత్రెఫే మనసు కలిగిన వారుంటే దానిని వదిలిపెట్టేసేయాలి. వద్దు, నీకు ప్రార్థన దేవుడిచ్చాడు, నువ్వు ప్రార్థన చేయి. నీకు పరిశుద్ధమైన ప్రవర్తన ఇచ్చాడు దేవుడు, నువ్వు పరిశుద్ధతను కాపాడుకో కదా. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, ఇంకా జ్ఞానం అంది అభివృద్ధి పొందు. దేవుడు నీకు ఇచ్చాడు, ఆ దేవునిలో జీవించు. మనుషులను నిందిస్తే, మనుషులను తృణీకరిస్తే, చేర్చుకుంటున్న వారిని, అంటే గాయు చేర్చుకున్నాడు కదా కొంతమందిని, ఈ చేర్చుకుంటున్న వారిని గురించి కూడా
మరి విపరీతంగా వారి గురించి మాట్లాడుతూ వాళ్ళు సంఘంలో ఉండొద్దు, వీళ్ళు సంఘంలో ఉండొద్దు, వాళ్ళు వద్దు సంఘంలో, వీళ్ళు వద్దు సంఘంలో కదా, ఈ విధంగా వారిని వెలివేస్తున్నాడంట.